దుర్గా, దాని మాటలు వెనక దుర్గా. అమ్మా అమ్మా, వీళ్ళనేం చేయొద్దమ్మా. బయట వాళ్ళ మాటలు విని నిన్ను దేవతలా కొలిచేవాళ్ళని అర్థం చేసుకోమ్మా. ఏం చేయమాకమ్మా. అమ్మ దుర్గం గారు, ఈ అమ్మాయి నా మనవరాలమ్మా. ఈ అమ్మాయి ఎవరు? నిన్నే అడుగుతా ఉండా, ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి నీకు తెలుసునా తెలవదా? తెలీదండి. ఈ అమ్మాయి నీకు తెలవదా? తెలవదా? ఈ అమ్మాయిని నువ్వేం చేసినావు? నేనేం చేయలేదండి. ఏయ్! నిజం ఒప్పుకుంటే ఆలోచిస్తాను. అబద్ధం చెప్పినావు, ఈడనే సంపి బొంద పెడతాను. చెప్పు, ఈ అమ్మాయిని ఏం చేసినావు? అది అది చెప్పవే. ఎవరికి తెలియని చోట దాచేసినావు, అంతేనా? ఈ పిల్లని అడ్డం పెట్టుకొని దీని తాతని బెదిరిస్తా ఉన్నావు. నాతో నీ గురించి నిజం చెప్పబోతే దీన్ని నోరు నొక్కేసినావు, అవునా?
నువ్వు ఆడదాని వయ్యుంటే పాపం కూటికి గతి లేని ఈ పిల్లని దాచేసి తిండి పెట్టకుండా ఏడిపిస్తా ఉన్నావు. నీ మాట వినకపోయినా పారిపోనికే ప్రయత్నించినా ఈ పిల్లని అమ్మేస్తానని నువ్వు అన్నావు. ఏ అమ్మాయి, ఇది ఆ మాట నీతో అందా లేదా? అవునమ్మా అంది. నువ్వు నా దగ్గర ఉంటేనే అక్కడ మీ తాత నా మాట వింటారు అని నన్ను బెదిరించింది, కొట్టింది, తిట్టింది. ఇదంతా అబద్ధమండి. ఇది కూడా వీళ్ళంతా కలిసి ఆడుతున్న నాటకం. నోరు మీవే రాక్షసి. ఇంత నిజం బయటపడ్డా కూడా దుర్గం గారి కాళ్ళు పట్టుకుని బతిమాలాల్సింది పోయి ఇంకా బొకాయిస్తావా? నిన్ను నేను చంపేస్తానే. నువ్వు చస్తే ఈ ఇంటికి పట్టిన పేడ వదిలిపోతుంది. నిన్ను ఏందే, నా బిడ్డ యాదగిరి నిన్ను సెడగొట్టిండా? గది గది నేను నమ్మాలనా? గాదినో నువ్వు గుళ్ళో చేసిన రచ్చకి నా బిడ్డ తప్పు చేసిండని నమ్మి నీకు ఈ ఇంట్లో స్థానం ఇచ్చినానని నువ్వు అనుకుంటా ఉంటావు. లే, దవాఖానలో చూసినప్పుడే నిన్ను అనుమానించిన. దానికి కారణం నువ్వు నాతో మాట్లాడిన మాటలు, నువ్వు చూపించిన అతి వినయమే నా అనుమానానికి దారితీసింది. గా రోజు దవాఖానలో ఏమి జరిగిందో నాకు బాగా తెలుసు. నా తాన మంచిగా నటించి నేను నిన్ను మంచిగా అనుకుంటే గప్పుడా నాటకం మొదలెట్టచ్చు అన్న నీ ఆలోచన అప్పుడే గ్రహించిన. నా బిడ్డ మీద పడ్డ నిందని నేను తొలగించాలనుకున్నాను. అందుకే నాకేమీ తెలవనట్లు జీవితంలో మొట్టమొదటిసారి నీ విషయంలో నటించిన. ఈ సంధ్య మెడలో తాళిగట్టే సమయంలో కూడా నా బిడ్డ నా మొహం చూసినాడు. ఎందుకో ఎరకనా? అమ్మా, తాళి కట్టమంటావా వద్దా అని అడగనీకే. నేను సైగ చేసినాకే ఆడు సంధ్య మెడలో తాళి కట్టిండు. గట్లాంటి బంగారం నా బిడ్డ. నేను చెడగొట్టిందంటే ఎట్ట నమ్ముతానే?
నువ్వు ఇంట్లో చేరిన దగ్గర నుండి వేసిన వేషాలు ఆడిన నాటకాలు అన్ని అన్ని నాకెరకనే. తెలిసినా మౌనంగా ఎందుకున్నానో తెలుసా? ఎందుకో ఇప్పుడు తెలిసినాదా? నిన్నిలా పట్టుకోనీకే. అందరూ కళ్ళతో మాత్రమే చూస్తారు, కానీ ఈ దుర్గమ్మ మనసుతో కూడా చూస్తుంది. ఇదేమి తెలియని నువ్వు నా ముందే కుప్పి గంతులేసినావు. నన్ను గుళ్ళో అందరి ముందు నిలబెట్టిన నిన్ను ఊరికే వదలకూడదు. నా బిడ్డలకు ఒక కనుసేగ చేస్తే చాలు, నీ కళేబరం కూడా దొరకకుండా చేస్తారు. దుర్గమ్మ గారు, అది ఇంకా ఏంటో మాట్లాడుతూ ఉంటావు? చదవే. నేను సహనంగా ఉన్నాను కాబట్టే బతికిపోయినావు, లేకపోతే నిలువున దహనం చేసేదాన్ని. ఆశపడు, తప్పులేదు. ఆశపడిందల్లా నీ సొంతం కావాలని అనుకోమాక, నాశనం అయిపోతావు. సతీ సావిత్రి, సతీ అనసూయ, సీతాదేవి లాంటి స్త్రీమూర్తులు పుట్టిన పుణ్యభూమి మనది. ఈ భూమి మీద నీలాంటిది పుట్టడం, అది ఆడదానిలో పుట్టడం ఈ పుడమి తల్లి చేసుకున్న పాపమే. కనీసం ఇప్పటికైనా ఆడదానిలో ఆలోచించు, ఆడదానిలో నడుచుకో, ఆడదానిలో బ్రతుకు. ఆడతనంలో అమ్మతనం ఉంటుందని తెలుసుకోవే. అప్పుడే నువ్వు పుట్టిన పుట్టుకకి ఓ అర్థం ఉంటది, నీ బతుకు బాగుపడుతుంది. ఈడ నుంచి పో. ఈ దుర్గమ్మ కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపో. ఆకలి కొన్ని సమయాల్లో ఏమైనా జయిస్తుంది. మీ స్థితిని నేను అర్థం చేసుకున్నాను. పోండ్రి. నీ మనవరాలికి మంచి సంబంధం చూడు. పెండ్లికి డబ్బు నేను సాయం చేస్తాను. అమ్మా, మిమ్మల్ని మోసం చేసినందుకు మమ్మల్ని క్షమించండి అమ్మా. అమ్మా, నేను పోతుండా. అవసరం లేదు, ఈడనే ఉండొచ్చు. అమ్మా దుర్గా,
ఈ మైసమ్మ తల్లి దయ వల్ల ఆ తల్లి అండదండలతో ఆశీస్సులతో ఇన్నాళ్ళకి ఈ ఇల్లు కలకలాడుతా ఉండాది. అందరి కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉండాది. ఇన్నాళ్ళు ఎడమొహం పెడమొహంగా ఉన్న వాళ్ళంతా ఒకటిగా కలిసినారు. ఇలాంటి మంచి రోజు కోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూసినాను. అది ఇన్నాళ్లకు చూడగలుగుతున్నాను దుర్గా. మనకింత ఆనందాన్ని సంతోషాన్ని మిగిల్చిన ఈ మైసమ్మ తల్లికి బోనాలెత్తాలా. ఇంటిల్లిపాది బోనాలెత్తుకుని అమ్మవారి దర్శనానికి పోదాం. ఏమంటావు దుర్గా? నీ ఇష్టం అత్తమ్మా, గట్టనే పోదాం. యాదగిరి, పాండు, అమ్మా ఆ పనులన్నీ చూసుకోండి. గట్లనే అమ్మా. ఈ సంవత్సరం మన ఇంటి నుంచి బోనాలు ఘనంగా బయలుదేరేటట్టు చేస్తామమ్మా. దుర్గమ్మ గారి ఇంటి నుంచి బోనాలు చాలా అద్భుతంగా బయలుదేరినాయని అందరూ గొప్పగా అనుకునే ఏర్పాట్లు చేస్తామమ్మా. అవునత్తమ్మా, ఈ సంవత్సరం నాకింకా ఆనందంగా ఉంది. నేను కూడా ఆ పనుల మీదే ఉంటాను. ఏం పద్మావతి? వాళ్ళు మెచ్చుకోవాలి, వీళ్ళు గొప్పగా చెప్పుకోవాలి అనుకోకుండా ఆ మైసమ్మ తల్లికి భక్తితో మొక్కుకుందాం. గా రకంగా ఏర్పాట్లు చేయండి. గట్లనే అమ్మా. ఏం కృష్ణ, ఇప్పుడు సంతోషమేనా? ఇన్నాళ్లకు నీ కోరిక నెరవేరింది. అత్తమ్మ నిన్ను ఇక్కడే ఉండమనింది. చాలా సంతోషం వదినా. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. ఇదంతా నీ చలవే. అసలు అంతవరకు ఎందుకు రానిచ్చావు? నేను చాలా జాగ్రత్తగానే ప్లాన్డ్ గానే నడుచుకుంటున్నాను. అయినా నా విషయం మొత్తం బయటపడింది. దుర్గమ్మ గారు నన్ను బయటకు పొమ్మన్నారు. ఆవిడతో చాలా అలర్ట్ గా ఉండాలని, ఆవిడ ఆవలిస్తే పేగు లెక్క పెడుతుందని నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఎంతగానో హెచ్చరించాను. బట్ నువ్వది సీరియస్ గా తీసుకోలేదు. లేదు మేడం. నోర్మోయ్, నువ్వు అలక్ష్యంగా ఉండబట్టే నీ మేటర్ మొత్తం బయటపడింది. ఆ బిచ్చగాడి మనవరాల్ని నేనెవ్వరికీ తెలియని చోట దాచిపెట్టాను. అది దుర్గమ్మ గారికి ఎలా తెలిసిందో, దాన్ని ఎలా బయటకు తీసుకొచ్చారో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. అంతేకాదు, దుర్గమ్మ గారు నన్ను నమ్మినట్టు నటించారు. నేను అదే నిజమనుకున్నాను. నా గురించి, నా మూమెంట్స్ గురించి ఆవిడ గమనిస్తూనే ఉన్నారు. కానీ ఏమీ తెలియనట్టు ప్రవర్తిస్తూ వచ్చారు. హాస్పిటల్లో ఆవిడకి పరిచయమైన దగ్గర నుంచి జరిగిన ఒక్కొక్క విషయం గురించి నాకు క్లాస్ పీకారు. సాటి ఆడదానివని ఒకే ఒక్క కారణంతో నిన్ను విడిచిపెడుతున్నాను, బయటికి పో అన్నారు. అసలు ఆవిడికి అంత అనుమానం ఉందని నాకు కాస్తైనా డౌట్ రాలేదు. ఏమాత్రం డౌట్ వచ్చినా నేను జాగ్రత్త పడేదాన్ని. నిన్ను అడ్డం పెట్టుకొని ఆ దుర్గమ్మని సాధిద్దాం అనుకున్నాను. ఆవిడ పరువు, ఆ ఇంటి గౌరవం వీధిలోకి లాగాలి అనుకున్నాను. అన్ని చెడగొట్టి పారేశావు. సారీ మేడం.
ఎంతసేపు ఆ పద్మావతి నన్నేదో చేస్తుందని దాని మీద దృష్టి పెట్టాను తప్ప ఇలా దుర్గమ్మ గారి వైపు నుంచి ముప్పు పొంచి ఉందని ఊహించలేకపోయాను.